మీ సార్ ఎందుకు కొట్టాడు? బాగా చదువుకోనరా, రోజు కారులో తిరగచ్చు అన్నాడు. మరి మీ కారు ఎక్కడ సార్ అన్నా? అంతే. ఏమైంది బేబీ? నా స్నేహితుడు 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు. గంట అయ్యింది, అతను ఇంకా రాలేదు. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్, మీరు బాగా చదువుకుంటే మీ కష్టాలన్నీ పోతాయంటే చదువుకోవటమే నాకున్న పెద్ద కష్టం అన్నా. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నన్ను ఇంతవరకు ఎవరు బంగారం అని పిలవలేదు. ఒకవేళ నేను రోల్డ్ గోల్డ్ ఏమో. ఏం జరిగింది నాన్న? స్నేహితులు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు అది ఎప్పుడు రద్దవుతుంది, కాబట్టి నేను ధైర్యంగా నేను వస్తున్నాను అని చెప్పాను. ఈ మధ్య బాగా నడుము నొప్పి వస్తుంది. వెనుపోట్ల వల్ల అనుకుంటా. నేను జిమ్కి వచ్చాను. బాడీని బిల్డ్ చేసి తర్వాత అమ్మాయిని పడేస్తాను. నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకు అసలేమన్నా సంబంధం ఉందా? స్కిన్ కేర్ అని ఏవో ప్రొడక్ట్స్ ట్రై చేసినా కానీ ఒరిజినల్ గ్లో మాత్రం నీ మెసేజ్ వచ్చినప్పుడే వస్తుంది. కోపంలో ఏదో అనేస్తాను, కానీ నీకు తెలుసు కదా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో. నిజం చెప్పు, నేనంటే నీకు చిరాకు కదా? ఏదో నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తావు అంతేగా. నా దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి. నేను వాటిలోంచి చాక్లెట్ తిన్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు ఇంత అందంగా ఉన్నావు? ఇష్టం ఉంటే చెప్పు, అంతే. కానీ రోజు నా ప్రొఫైల్ చెక్ చేసి నా ఫోటోకి ముందు పెట్టకు. ఈ జనవరి 1 నుంచి అయినా జిమ్ స్టార్ట్ చేసి బాడీ బిల్డ్ చేయాలి. నేను నార్మల్గా ఎవరిని అందంగా ఉన్నావు అని అనను, కానీ ఒకవేళ నీతో అందంగా ఉన్నావు అని అన్నానంటే